సంక్రాంతి సెలవులు రావడంతో నిజామాబాద్ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. సొంత ఊళ్లకు వెళ్లడానికి ప్రయాణికులు బస్టాండ్ల వద్ద బారులు తీరారు. గమ్యస్థానాలకు వెళ్లడానికి బస్సులు సమయానికి లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ అధికారులు సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 440 బస్సుల సంఖ్య పెంచామని ప్రగల్భాలు పలికినా బస్సుల కొరతతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలతో మరింత రద్దీ పెరిగింది. దీనికి తగినట్లుగా బస్సులను ఏర్పాటు చేయకపోవడంతో ఆర్టీసీ అధికారులపై పలు విమర్శలు వస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పెద్ద పండగ సంక్రాంతి. ఈ సంక్రాంతికి ఎక్కడ నుంచో తమ ఊర్లకు చేరుకోవడానికి అయితే ప్రజలు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అతిపెద్దదైనటువంటి ఆర్టీసీ సంస్థ ద్వారా అయితే ప్రజలు తమ గమ్యస్థానాలకైతే చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంటుంది. మనం నిజామాబాద్ బస్టాండ్లో ఉన్నాము. నిజామాబాద్ సంబంధించి ఇప్పటికే పెద్ద మొత్తంలో అయితే ప్రయాణికులు ఎక్కడికక్కడ తన గమ్యస్థానాలకు చేరుకోవడానికి సిద్ధమయ్యారు. సంక్రాంతి సెలవులు ఉండడంతో పాటు ఒకవైపు విద్యార్థులు కావచ్చు, ఒకవైపు దానికి సంబంధించినటువంటి ప్రయాణికులందరూ కూడా బస్ స్టేషన్లకు దారి తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా అయితే ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బస్కు రద్దీ అయితే విపరీతంగా పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ క్రమంలో అయితే బస్సులను పెంచామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. అయితే నిజామాబాద్కు సంబంధించి 400కు పైగా కూడా బస్సులు పెంచామని అంటున్నారు. కాకపోతే ఎక్కడికక్కడ కూడా జనాల పరిస్థితి అయితే ఎట్లా ఉందంటే తమ గమ్యస్థానాలకు వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి చాలా గత 2 రోజుల నుంచి కూడా ఇట్లాంటి పరిస్థితి నెలకొంది. మరి ఎక్కడికక్కడ కూడా ప్రయాణికులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక బస్సు వస్తే దాదాపుగా కూడా 100 మందికి పైగా కూడా వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి అధికారులు మళ్ళీ ఖచ్చితమైనటువంటి ఏర్పాట్లు చేయాలి. ప్రయాణికులను సురక్షితంగా పంపించాలి, తమ గమ్యస్థానాలకు పంపించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మరి అధికారుల నిర్లక్ష్యం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి బస్సులో ఎక్కడ చూసినా కూడా బస్సులు చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బస్సులో సంఖ్య తక్కువ ఉండడంతో ప్రయాణికులు అయితే పెరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. మాట్లాడదాం. ఎక్కడి నుంచి వస్తున్నావు తమ్ముడు? కాలేజ్ ఎక్కడ? ఏ ఊరు నుంచి? దర్పల్లి నుంచి. ఇప్పుడే వస్తున్నారు? ఇప్పుడే వస్తున్నాం. దర్పల్లి వెళ్ళాలా? ఇక్కడ నుంచి దర్పల్లి వెళ్ళాలి. బస్సులో ఎట్లా ఉన్నట్టు? మరి రష్ ఇట్లా బాగుంది? బస్ రష్ బాగుంది. ఫ్రీ పెట్టిరు గర్ల్స్ కి, అందుకని ఫ్రీ రావడం వల్ల బాగా మంది గర్ల్స్. మరి బస్సులు మీకు టైంకి ఉంటున్నాయి? అసలు ఉండట్లేదు అంటున్నారు. టైంకు ఎక్కువ ప్రయాణించా, కాకపోతే ఉంటున్నాయి టైంకి. ఇబ్బంది అయితే అవుతుంది. ఇబ్బంది అయితే ఏర్పాట్లు చేస్తే బాగుందా అంటే బస్సులు పెంచితే బాగుంటుంది. అందరికి ప్రయాణం చేయడానికి వీలుగా ఉంటుంది కదా. జనాభా ఎక్కువ ఉంది కదా, అందుకని పండగ కాబట్టి ఎక్కువ పెంచాలి. ఓకే, చూడొచ్చు చాలా మటుకు కూడా విద్యార్థులు తమ గమ్యస్థానాలు చేరుకుంటారు. పండగ కాబట్టి వారం రోజులు సెలవులు ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడి నుంచో కూడా తమ ప్రాంతాలకైతే వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి బస్సులనే ఆశ్రయిస్తుంటారు. మరి బస్సుల సంఖ్య తక్కువ ఉండడము, ప్రయాణికుల రద్దీ పెరగడము, ఇదంతా కూడా ఒక గందరగోళానికి తావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఎక్కడ చూసినా కూడా ప్రయాణికులు బస్సుల కోసం సిద్ధంగా ఉన్నారు. బస్సులు వస్తే తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో మరి అధికారులు మరి ముందస్తుగా అయితే అన్ని ఒక ప్రణాళిక పరంగా అన్ని సిద్ధం చేసుకొని ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాకపోతే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మాత్రం ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి అధికారులు ముందస్తు ప్రణాళికతో చేసుకుంటే ఇలాంటి ఇబ్బందులు కూడా తలెత్తవని చెప్పేసి కూడా ప్రయాణికులు సైతం కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి. ఒకవైపు కూడా అధికారులు ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. కానీ అంతకుముందు ఏదైతే పండగకు ముందు అయితే ఆ బస్సులను అయితే పెంచామని చెప్తున్నప్పటి పరిస్థితి ఉంది. మరి పెంచిన బస్సులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ప్రయాణికులకైతే ఇబ్బందులు తప్పడం లేదని కూడా ప్రయాణికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ అధికారులు పక్క ప్రణాళికతో చేస్తే ఇట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. మరి గతంలో కూడా ఉన్నటువంటి ఏదైతే ఆర్టీసీ అధికారులు అయితే స్పష్టమైనటువంటి ఏర్పాట్లు చేశారో అది రవాణాకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలగకుండా చూశారు. మరి ప్రస్తుతం అయితే ఆ నిర్లక్ష్యం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఏదేమైనప్పటికీ ఇలాంటి పండుగలు ఉన్నప్పుడు తెలుగు వారికి పెద్ద పండుగ కాబట్టి ఇలాంటి పండుగలు ఉన్నప్పుడు అధికారులు అయితే స్పష్టంగా రూట్ వైజ్ గా కూడా బస్సులను ఇచ్చేసి ప్రయాణికులు ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో అక్కడ ప్రయాణికులకు బస్సులు పెంచి కూడా వాళ్ళ సౌకర్యవంతంగా ఉంచేలా చేయాలి. మరి ఈ నేపథ్యంలో దసరాకు ఇలాంటి సందడి అయితే ఉంటుంది కాబట్టి ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేసుకొని ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది, అధికారులది ఉంటుంది. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 Sides TV, నిజామాబాద్ నుంచి. పెద్ద పండగ సంక్రాంతి.